విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. ప్రజలు ఒక లీడర్ని ఎంచుకోవాలనుకుంటే లీడర్లో ఎలాంటి క్వాలిటీస్ చూడాలి అండ్ ప్రజలు ఎలాంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసే వాళ్ళు వస్తే బాగుంటుందని అనుకొని చేయాలి. ముందు మనుషులు కమ్మ రెడ్డి రావ్ అది చూడకుండా వాళ్ళు ఓట్ చేయాలి. ఇప్పుడు మన ఓపెన్లీ మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు మన క్యాండిడేట్కి మనం నామినేట్ చూస్తాం వాళ్ళు ఎంత జనసంఖ్య ఉన్నది, ఎన్ని ఓట్లు పడతాయి. దట్ ఈస్ ద వర్స్ట్ థింగ్ విచ్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ఇండియా. ఓపెన్లీ వీఆర్ డిస్కసింగ్. సో పొలిటీషియన్స్ అదో పెద్ద తప్పు పని చేస్తున్నారు. ఇంకా ఓటర్స్ దే షుడ్ నాట్ గెట్ క్యారీడ్ అవే. వెదర్ హీ ఈజ్ అ రావ్ ఆర్ అ రెడ్డి ఆర్ అ గౌడ్, ఇట్ డజంట్ మ్యాటర్. సిన్సియరా కాదా, పని చేయగలరా లేదా, మనుషులతో కనెక్ట్ ఉన్నదా, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. ఇంక ఇప్పుడు మనకి బిర్యానీ దెన్ 500 రూపీస్ అవన్నీ, ప్రెషర్ కుక్కర్ అవన్నీ. వాట్ ఐ టెల్ ద పీపుల్, జో దేరా అండ్ యూ టేక్ ఇట్, బట్ వైల్ ఓటింగ్ యూ యూజ్ యువర్ బ్రెయిన్. దట్ ఈస్ ఇంపార్టెంట్. రెడ్డి వెడ్డి ట్రైబల్ ఎస్సీ ఎస్టీ అవన్నీ బీసీ అంటున్నా, వాట్ ఈస్ ద పాయింట్? ఇప్పుడు మన ప్రెసిడెంట్ హూ ఇస్ షీ? ట్రైబల్. అందరూ ట్రైబల్ ఆ లెవెల్లో వచ్చేసారా? నో. ఇప్పుడు రెడ్డి, someone or reddy is there or a gaud is there, ministers there, suppose all the reddys or gauds, are they multimillionaires? No. అది బీహార్లో వెళ్తే అక్కడ భూమియార్ ఉంటారు, వర్మ శర్మ అవన్నీ ఉంటారు. జస్ట్ బికాస్ సమ్మన్ ఫ్రమ్ యువర్ కాస్ట్ ఆర్ ట్రైబ్ వాళ్ళు పెద్ద పొజిషన్లో వెళ్ళిపోతే మనకేం బెనిఫిట్ అవ్వదు. ఓన్లీ ఫ్యామిలీ మెంబర్స్కే అవుతారు. మనుషులు కళ్ళు ఇప్పి బుర్రా బుద్ధితో ఓటేయాలి. ఐ రియలీ గెట్ చీజ్డ్ ఆఫ్ వెన్ పొలిటికల్ ఈక్వేషన్ బట్టి నామినీ ఇది మనకి పార్టీ టికెట్స్ దొరుకుతుంది. పీపుల్ వై దే అండర్స్టాండ్ దట్, ఇజంట్ ఇట్? ప్రాక్టికల్ కదండి. యా, ఇప్పుడు ఎవరైనా టాప్ పొజిషన్ వస్తే వాళ్ళు వేరే వాళ్ళకి అన్నం పెట్టరు, వాళ్ళ ఫ్యామిలీలోనే పార్టీ చేసుకుంటారు. దీస్ థింగ్స్ ద ఓటర్ దే డోంట్ అండర్స్టాండ్. ఓకే, మీరు ఇప్పుడు ఉన్న లీడర్స్ ఏదైతే ఉందో సొసైటీ ఎలాంటి మార్పులు కోరుకుంటున్నారు మీరు? అంటే కొన్ని ఉంటాయి, ఈవెన్ దో గుడ్ లీడర్ అయినా బ్యాడ్ లీడర్ అయినా ఎవరైనా కూడా పక్కన పెట్టేస్తే ఒక ఓటర్ హక్కుగా, మీరు ఓటేసిన హక్కు, ఒక ఓటర్గా మీరు ఈ సొసైటీలో ఎలాంటి మార్పులు కావాలని కోరుకుంటున్నారు? యాజ్ అ ఓటర్ ఫస్ట్ థింగ్ ఇస్ దాట్ మనకి ఎంప్లాయ్మెంట్ హ్యాస్ టు బి దేర్. ఏదైనా లీడర్ వస్తే పెద్ద స్టెప్ తీసుకొని ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ చేయాలి. అన్ఎంప్లాయ్మెంట్ ఉంటే ఏంటి, వాళ్ళు యాంటీ సోషల్, రాబరీ, చైన్ స్నాచింగ్ అవన్నీ స్టార్ట్ అవుతుంది. Sound society, peaceful society raste, what the government does we don't know. That is the biggest challenge and the person has to take. 2047 లో ఇండియా ఎలాగుంటుందంటే, నేనుంటాను మీరుంటారు చెప్పిన వాళ్ళు ఉంటారు, who knows? That's fooling the people. Immediate, ఇంకా 5 years from now, 6 no, immediate they have to do it. Short term goals ఉంటుంది, long term goals ఉంటుంది, but employment is very important. That is a serious thing which is missing. ఓకే, మీరు చూశాను నేను మోడీ గారిని, మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారిని కలవడం జరిగింది. వాట్ ఈస్ ద, అంటే అక్కడ ఏ అకేషన్ మీద కలవడం జరిగింది? There are few things which I wouldn't like to speak over here. Okay. Almost all central government, central ministers so I met. So yeah. అచ్చా సూపర్. జర్నీ చాలా బాగుంటది కదండి, పెద్ద పెద్ద వాళ్ళతో మీట్ అవ్వడం. ఆ జర్నీ వెనక ఎన్ని మాటలు పడ్డాను అది ఎవరు చూడరు. ఇప్పుడు మీరు మౌంట్ ఎవరెస్ట్ ఎక్కితే ఎన్ని మాటలు పడతారు? అవునవును. సైకిల్ మీరు నేర్చుకున్నప్పుడు సైకిల్ తొక్కుతారు, ఎన్ని మాటలు పడ్డారు? సో వెన్ వి కమ్ టు ఎ లెవెల్, దాని వెనక ద స్ట్రగుల్స్ ఆర్ టూ మెనీ. కాంపిటీషన్ ఉంటుంది, యు ఆర్ రిజెక్టెడ్, యు ఆర్ హ్యూమిలియేటెడ్, అవన్నీ ఉంటాయి. సమ్ అంటారు ఎస్ యు ఆర్ వండర్ఫుల్, దే విల్ నెవర్ గివ్ యూ ఛాన్స్. సమ్ టైమ్స్ మీ ఏదైనా ఐడియా మీరు షేర్ చేస్తారు, ఆ ఐడియా వాళ్ళు తీసుకొని వాళ్ళు ఆ లెవెల్లో వచ్చేస్తారు. దట్ ఈస్ హౌ ఇట్ హ్యాపెన్స్. ఇప్పుడు నాకు నా ప్లాన్స్ ఐడియాస్ చెప్పాలనే భయం వస్తుంది. అక్కడ మీరు మోడీ గారితో ఇంటరాక్ట్ అయినప్పుడు హౌ హీ స్పీక్, ఒక విషయం ఏమైనా చెప్తారా? హౌ యూ ఫెల్ట్? అంటే మనం ఏమో టీవీలో చూస్తుంటాం, స్టేజెస్ మీద చూస్తుంటాం, బట్ యూ హావ్ ఇంటరాక్టెడ్ విత్ హిమ్ నా? See, all the ministers are good. It's not Modi sir or our KCR sir or Revanth Reddy sir. ఆ లెవెల్లో వాళ్ళు వచ్చానంటే వాళ్ళు మన ముఖాలు చూసే వాళ్ళు చెప్తారు మనకి who we are. ఆ లెవెల్లో ఉంటారు వాళ్ళు కదండి. దే ఆర్ వెరీ డిగ్నిఫైడ్ పీపుల్ అండ్ ఆల్. యా, సూపర్. రేఖారావు గారు, ఇప్పటి వరకు ఈ జర్నీలో 35 years, 25 years యువర్ జర్నీ? అంత లేదు, 2017 I can say. ఓన్లీ ఓకే, స్టిల్ యంగ్. కాదు, అక్కడ నుంచి యూజింగ్ మై బ్రెయిన్ ఐ వెంట్ టు దట్ లెవెల్ వేర్ 30-40 years ఆల్సో పీపుల్ దే కెనాట్ గో. ఓకే, సూపర్. ఇక్కడ అప్ అండ్ డౌన్స్ ఎప్పుడైనాయి? అప్ అండ్ డౌన్స్ అయితేనే ఉంటాయి కదా, మంచి పేరు వస్తున్నప్పుడు చాలా మంది చాలా రకాలుగా చెప్తుంటారు కదా, అలాంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఫేస్ చేశారా? చాలా ఉంటాయి. ఇన్ఫాక్ట్ మై బ్రదర్స్ అండ్ ఆల్ దే ఈవెన్ డిడ్ నాట్ లైక్ మీ స్టాండింగ్ ఆన్ ద స్టేజ్ విత్ మినిస్టర్స్ అండ్ ఆల్. A single lady with so many men, they don't like it. Then slowly they digest it. No brother will like her sister standing on the stage with so many leaders
యాజ్ అ సింగిల్ లేడీ కదండి. సో దట్ అదే. వాస్ వన్ థింగ్, బట్ నౌ స్లోలీ దే అండర్స్టాండ్. రేఖారావు గారు రాబోయే కాలంలో ఎమ్మెల్యేకి ఏమైనా పోటీ చేసే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? డెస్టినీ ఏముంటుందో వి డోంట్ నో. ఓకే. జీవితంలో నేను ఎప్పుడూ అనుకోలేదు. నేను ఇప్పుడు ఇట్స్ నాట్ అ బిగ్ లెవెల్ ఎవరైతే నేను మీట్ అవ్వాను. ఐ నెవర్ డ్రెమ్ట్ ఆ లెవెల్ మినిస్టర్స్ లీడర్స్తో మీట్ అవ్వాను. వి డోంట్ నో హౌ ద డెస్టినీ. నా ప్రయాణం సిన్సియర్ డెడికేటెడ్గా వెళ్తున్నాను. అండ్ పీపుల్ నో బీయింగ్ పెద్ద అడ్వాంటేజ్ నాకు ఏమంటే బీయింగ్ ఎన్ ఆర్మీ ఆఫీసర్స్ వైఫ్ దే నో we are straightforward, ethics ఇంకా integrity ఉంటుందని. ఓకే. I come to politics or I work or something not because I need money. For my, it is a passion. Okay. Being an guest army officer's wife, their salary is very good. నేను ఉద్యోగం చేయకపోయినా it's perfectly all right. హాయిగా పెద్ద కుక్క పట్టుకుని ఈవినింగ్ వాక్స్ I can go with my helpers. ఆర్మీలో బోల్డ్ హెల్పర్స్ ఉంటారు మాకు. ఈ బ్యాగ్ ఎక్కడి నుంచి అక్కడ పెట్టడానికి మాకు అవసరం ఉండదు. But whatever I do it out of passion. And when you do something out of passion, there is no greed. There is no hidden strategy. Straightforward, dedicated ga, న్యాయం ధర్మంగా వెళ్తుంటాం. ఓకే. వాట్ యు హావ్ లెర్న్ ఫ్రమ్ యువర్ హస్బెండ్? ఆర్మీ హస్బెండ్ కదా మీ హస్బెండ్. ఏం నేర్చుకున్నారు మీ హస్బెండ్ నుంచి వెళ్ళి? In fact, he was a big torchlight for me, a guiding force. First time when I was going for my political debate, I don't know TV studio ఎలాగ ఉంటుందని. I got a call, then driving చేసుకొని వెళ్తున్నాను. He was in Srinagar or somewhere. Then I said, this is a topic, I'm going to XYZ, ఏం మాట్లాడాలి, స్పీకర్ ఆన్ చేసేసాను. సో మా ఇటెన్షియా స్టూడియో వాజ్ అరౌండ్ 30 minutes. తను చెప్పుకొని వెళ్ళి he was just speaking on the phone, I was just listening, and స్టూడియోలో వెళ్ళి I was able to perform excellently. From there it started. So as I said, first time how we perform, second time మీకు ఛాన్స్ ఉంటుంది. సేమ్ థింగ్ హ్యాపెండ్ చెన్నైలో ఏదో అవింది స్టాలిన్ గొడవ ఏదో. అప్పుడు నాకు చెన్నై గురించి అంతే తెలియదు, చెన్నై పాలిటిక్స్. ఇమీడియట్లీ I called up my father-in-law. This is a topic, I'm going to speak in national channel, I'm driving down, 30 minutes, you speak. 30 minutes he told me everything and I was about to speak. Okay. So that is how it started. For 5-6 political debates I learned from them. Uske baad se now then I understood. Okay. Yeah, even now whatever he tells me, okay, naku a situation is to I remember my husband and my father-in-law. Okay. Of course, when this journey started, my father, mother, they were not there. They don't even know. Okay. So my in-law support was there. Yeah. సూపర్. ఓకే మ్యామ్, లాస్ట్లో చెప్పాలంటే మీ ఫ్యాన్స్కి కానివ్వండి, మీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటారు? ఇప్పుడే మొన్న ఒక ఎపిసోడ్ అవింది. ఫస్ట్ మూవీ చూడడానికి మనుషులు కొట్టుకున్నారు. అవును. ఒక అబ్బాయి డెత్ అవింది. బీ అ ఫ్యాన్, ఇట్స్ ఫైన్, బట్ డోంట్ బి క్రేజీ ఎట్ హార్ట్. ఇప్పుడు వాళ్ళ పవర్ చూపడానికి హౌ మచ్ లవ్ అండ్ ఎఫెక్షన్ దే హ్యావ్ ఫర్ అ పర్సన్, అది చూపడానికి ఏ లెవెల్కైనా వీళ్ళు వెళ్ళిపోతున్నారు. దట్ ఈస్ మ్యాడ్నెస్, దట్ ఈస్ క్రేజీనెస్. డోంట్ డూ దట్. యూజ్ యువర్ బ్రెయిన్. లవ్ అ పర్సన్ బట్ యూజ్ యువర్ బ్రెయిన్. అదే అంటాను. అంటే బాధాకరం అయింది మన ఎపిసోడ్, రైట్? సో దట్ ఈస్ ద only thing right now, seeing the situation scenario, and every time it happens kadandi. Yes. And again ipudu malli manaki pushkaral start ayipotadi, Kumbh Mela. Akada people have to be alert. Yes. If you feel it is very important, then only go. మంచి మనసుతో ఇంటి నుంచి దండం పెట్టుకొని అంటుంటాను. స్టాంపీడ్ అవి అవాయిడ్ చేయండి. బీ అ సెన్సిబుల్ పర్సన్. ఓకే మేడం, నైస్ మేడం. మీ వాల్యుబుల్ టైంని మాతో కేటాయించినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.